దేవుడు నీలో నివసిస్తున్నట్లయితే, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నట్లయితే, ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి, ఎదుటివాడిని పలకరించినట్లయితే, ఏదో ఒక సమయంలో ఆ వ్యక్తిని నువ్వు రక్షణలోనికి నడిపించడానికి ఒక అవకాశం పొందుకుంటావు. మర్చిపోకండి. ప్రేమతో పలకరించాడండి నెహెమ్యా. ఆ పలకరింపులో ప్రేమ ఉంది. ఆ పలకరింపులో ప్రత్యేక శ్రద్ధ ఉంది, ప్రత్యేకత కూడా ఉంది. విన్న వెంటనే, అవునా, అంత కష్టం వచ్చింది ఆ పాపం, ఏం చేస్తాం, రోజులు బాగాలేదు, అంతా అలాగే ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉంది. కొంతమంది ఏదన్నా కష్టం చెప్పారనుకోండి, ఎక్కడ వీళ్ళ పాకెట్లోంచి ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి, ఏం చేస్తాం, మా పరిస్థితి కూడా అలాగే ఉంది, మాకు బాగా కష్టాలు ఉన్నాయి, మేము కూడా ఆర్థికంగా బాగా చితికిపోయాం. ఇది మొదలు పెడతారు, ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందేమో అని చెప్పి. ఆ మధ్య నేను చెప్పాను, జ్ఞాపకం ఉందా, పెద్దవాళ్ళ కోసం కుర్చీలు ఏర్పాటు చేశాం. ఆ కుర్చీల్లో పెద్దవాళ్ళు మాత్రమే కూర్చోవాలి. అలా కాకుండా ఒక పడుచావుడు వచ్చి కూర్చుంది. మన సహోదరులు వెళ్ళి, అమ్మ, ఇది పెద్దవాళ్ళ కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు, అక్కడ వాళ్ళే కూర్చోవాలి, లేదా ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు వేసామంటే, నాకు నడుము నొప్పి సిస్టర్ అందంట. ఏ నొప్పేట? నడుము నొప్పి సిస్టర్, అందుకు ఇక్కడ కూర్చున్నా అందట. డ్రాప్ బాక్స్లో వేసిందండి, అప్పటి నుంచి పోలేదట. ఏమిటి? నడుము నొప్పి. డ్రాప్ బాక్స్లో వేసింది. అన్నయ్య, నేను కుర్చీలో కూర్చోడానికి దేవుని మందిరంలో అబద్ధం ఆడా, లేని నడుము నొప్పిని ఉందని చెప్పా. ఆ రోజు నుంచి నా నడుము నొప్పి నన్ను విడిచిపెట్టలా. ఎవరైనా కష్టంలో ఉండి, బాధలో ఉండి నీ దగ్గరకు వచ్చి తమ కష్టాన్ని చెప్పుకుంటే, తమ బాధ నీతో చెప్పుకుంటే, నువ్వు చేతనైతే ఆదరించు, చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే చెయ్యి. అంతేగాని ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందో, ఎక్కడ చేయూతనివ్వాల్సి వస్తుందో అని చెప్పి ఏం చెప్పమంటావు వదిన, మా పరిస్థితి కూడా అలాగే ఉంది, బ్యాంకులో ₹1 లేదు వదిన, మొన్నే వదిన అని మొదలు పెడితే ఉన్నది కాస్త. అది నేను చెప్పేది. అనవసరమైన అబద్ధాలు చెప్పి, అనవసరమైనటువంటి లేనిపోని వాటిని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. సహాయము చేయుట నీకు చేతనైనప్పుడు, సహాయము పొందదగిన వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయము చేయకుండా ఉండద్దు. సహాయం చేయి. నీ దగ్గర సొమ్ము పెట్టుకొని రేపు రా అని చెప్పి అతన్ని పంపించేయొద్దు. చేయగలిగిన సహాయం చేయి. అది ఆత్మీయత, అది దేవుడు కోరుకుంటున్నటువంటి ఆత్మీయ జీవితం. ముందుకెళ్ళిపోదాం. ఎప్పుడైతే తన దగ్గరకు వచ్చి తన వాళ్ళు యెరూషలేము యొక్క పరిస్థితిని వివరించారో, విన్నటువంటి ఆ నెహెమ్యా మనసు బహు భారంతో నిండిపోయిందండి, బాధతో నిండిపోయిందండి. అయ్యో, దేవుడు బహుగా ప్రేమించిన పట్టణం, నిత్యము ఆయన కనుదృష్టి ఉండేటటువంటి దేవాలయం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం, వారు చేసిన పాపిష్టి పనులను బట్టి దేవునికి విసుగు తీసుకొచ్చారు కాబట్టి ఆఖరికి అడ్రస్ లేనటువంటి జనాంగంగా మారిపోయిందే అని చెప్పి తనేం చేశాడు, తన కోసం, తన ప్రజలైనటువంటి యూదుల కోసం ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రలాపించాడో, హస్తున్నాడో. ఒకరోజు 2 రోజుల సమస్య వచ్చింది, సమస్యను గురించి విన్నాడు, ఆ సమస్యకు పరిష్కారం ప్రార్థనే నమ్మాడు. తను ఉన్నత ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ప్రార్థనా జీవితాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. సంగమా, వింటున్నారా? మనం నిరుద్యోగంతో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, తినడానికి కూడా తిండి లేక, నిద్ర పట్టనప్పుడు దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్లు కార్చావు, ప్రార్థన చేశావు, పస్తులుండి మరీ ప్రార్థన చేశావు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. దేవుడు నీ ఆరోగ్యాన్ని కుదుటపరిచాడు. దేవుని సంధికి నువ్వు వచ్చి చేసిన ప్రార్థన దేవుడు విని జవాబిచ్చాడు. జవాబు పొందుకొని పారిపోవద్దో, ప్రమాదం.
ఉద్యోగం లేనప్పుడు ఏ విధంగా మోకరించి ప్రార్థన చేశావో, ఉద్యోగం పొందుకున్న తర్వాత అదే విధంగా మోకరించి ప్రార్థన చేయి. ఆరోగ్యం బాగాలేనప్పుడు నువ్వు ఏ విధంగా ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేశావో అదే విధంగా ఆరోగ్యాన్ని దేవుడు నీకు ప్రసాదించిన తరువాత మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవిస్తున్న కారణం తెలుసా? నువ్వు దేవునికి దూరం అయిపోతావని కాదు, దేవునికి మరింత దగ్గరగా చేరి అనేక మందికి నువ్వు ఆశీర్వాదంగా మారతావు అనే ఉద్దేశంతో దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. మర్చిపోవద్దు, నెహెమ్యా తన జీవితంలో ఏదైతే పెద్ద సమస్యగా కనిపించిందో ఆ సమస్యను పరిష్కరించాలి దేవుడు అని ఆశించినప్పుడు తాను ఒకరోజు ప్రార్థన చేసి ఆపేలా ఆ సమస్యకు పరిష్కారం వచ్చేంత వరకు విశ్వాసంతో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని చూశాడు. ఈరోజు దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇచ్చేంత వరకు నువ్వు చేయాల్సింది ఏమిటి? పట్టుదలతో విసుగక ప్రార్థన చేయి. అదే సమయంలో దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి నిన్ను ఏది చేయమంటాడో అది చేసే ప్రక్రియలో సంతోషంగా చేయి, సంపూర్ణంగా చేయి. ఫలితంగా దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. అట్టి దీవెన పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతారండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మేము ఏం కలిగి ఉన్నామో అది నువ్వు ఇస్తేనే మాకు వచ్చింది నాయన. నువ్వు ఇవ్వకుండా మా దగ్గరికి ఏది రాలేదు. మరి నువ్వు ఇచ్చిన దానికే వంకలు పెడితే ఎలా? నువ్వు ఇచ్చిన దాన్నే వద్దనుకుంటే ఎలా? నువ్వు ఇచ్చిన భర్తను, ఇచ్చిన భార్యను, ఇచ్చిన బిడ్డలను కాదనుకుంటే ఎలా? ఇచ్చిన ఉద్యోగాన్ని, ఇచ్చిన వృత్తిని, ఇచ్చిన వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని కాదనుకుంటే ఎలా? నువ్వు ఏమైతే మా కుటుంబ పోషణ కోసం, మా బ్రతుకు తెరువు కోసం మాకు అనుగ్రహించావో దానిని మేము ప్రేమించి ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రయాసపడి నాయన ఉద్యోగం చేస్తేనే కదా, పని చేస్తేనే కదా, పంటలు పండిస్తేనే కదా, వ్యాపారం చేస్తేనే కదా నాయన మాకున్న అవసరాలు తీర్చబడేది, మా కుటుంబం పోషించబడేది, బిడ్డలను చదివించుకోగలిగేది. కలిగి ఉన్న దాన్ని వంకలు పెట్టి నాయన వక్రబుద్ధితో ఆలోచించి మేము అఘోరిస్తే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు మీరు మాకేమైతే ఇచ్చారో అందులో నాయన తృప్తి కలిగి సంతోషంతో నాయన చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా చేసి నీ దృష్టిలో నమ్మకస్తులుగా జీవించి నీ ద్వారా దీవించబడే బ్రతుకు మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. షలోమ్.